తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్లో ప్రజల్ని కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ కోట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజల్ని తెలివి లేనోళ్లంటావా అని కేటీఆర్ ను నిలదీశారు. తెలంగాణలో తెలివిలేదా తెలివి లేకనే వాస్తవం కరెక్ట్ అన్నది. ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు ఓట్లు వేసినాం. మేము తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనుల సమ్మె పెడుతున్న ఉద్యమం చేసిరా? తెలివి లేకనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నామా? తెలంగాణ ప్రజలు తెలివి అన్నమాట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా, ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళు అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం, చెప్పింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మనకు తెలివి ఉందా, మనకు తెలివి లేదా? తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటేయకుండ్రి, తెలివి లేని అందరూ కూడా బీఆర్ఎస్ కోటేయండి. నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరోట్ల వల్ల అయ్యిండు? నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపైన తెలంగాణలో ఓట్లేస్తే, తెలంగాణలో ఓట్లేస్తేనే నీ చెల్లె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని ఎక్స్పర్ట్ అయ్యి మీ కుటుంబం బయట రాష్ట్రాల్లో దందా చేసారు. అభ్యర్థులారా ఇప్పటికైనా మీరు విడ్రాగండి. మీరు మీకు ఎవ్వరు ఒకటి రాసి పెట్టుకోరు. ఇప్పుడు నేనే తూకోను, నేను మా పార్టీ అయితే తూకోదు. ఇప్పుడు తెలంగాణలో తెలివిందో ఇప్పుడు చూపడతాం. తెలంగాణలో తెలివిమంతులు ఎట్లా తెలివిమంతులో ఇప్పుడు చూపడతాం. ఇప్పుడు చాపల పులుసు ఎఫెక్ట్ పనిచేసింది. అందుకే తెలంగాణలో తెలివిలకే తెలివి కనబడుతున్నారు, మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళకే కనబడుతున్నారు. చేపల పులుసు ఎఫెక్ట్ అంతా అది. ఇలా వెంటనే మీ లోపల ఏమాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే ప్రవహిస్తే, మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు. నిజంగా మీ తెలంగాణ వదిలేతే